హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంబి తెలుగు వ్లాగ్స్. మన ఛానల్లో చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అయితే రిలీజ్ అవుతుంది. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అయిపోయింది. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేము రాష్ట్రపతి భవన్ని చూడడానికైతే వెళ్ళాము. అప్పట్లో రాష్ట్రపతి యూస్ చేసేవారంట. అప్పుడు ఎలా ఉండేది ఏంటి అని మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ చెకింగ్ అంతా అయిపోయి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. చల్లగా పల్లె ఉంది, చాలా చల్లగా ఉంది, సూపర్ ఉంది. మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం సిఆర్పిఎఫ్ క్వార్టర్స్కి. సేమ్ అదే ఫీలింగ్ ఉంది ఇక్కడ, కానీ అక్కడికన్నా ఇక్కడ నీట్నెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. చాలా నీట్గా ఉంది. అసలు ఫ్రంట్ గార్డెన్ ఉంది, ఎంత బాగుందో. ఏమైంది 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 చెప్పు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. మనకి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి సెటప్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇక చూస్తున్నారు కదా, అప్పట్లో రాష్ట్రపతి గారు యూజ్ చేసే కార్ అంట. అసలు ఎంత బాగుందో, ఇప్పటికీ అంతే కొత్తగా ఉందండి. ఇది రాష్ట్రపతి భవన్ అంట. రాష్ట్రపతి భవన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి దాని గురించి, అసలు తనకు వచ్చిన మెడల్స్ కానీ తను చేసినవి కానీ ప్రతి ఒక్కటి మనకు అక్కడ డిస్ప్లేలో పెట్టి చూపిస్తున్నారు. అసలు చాలా బాగుంది. తినే అండి రాష్ట్రపతి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తను చేసిన సేవలు కానీ తనకు ఉన్న మెడల్స్ కానీ మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఆవిడది స్టాచ్యూ కూడా పెట్టారు అక్కడ, మనకి కనిపిస్తుంది వెళ్తే. అప్పుడే అలసిపోయావా? అక్కడ కారు ఉంటే ఆ కారు చూసి రాను 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 అని బలవంతంగా లాక్కొచ్చేలా చేసుకున్నాడు. ప్రెసిడెంట్ కారు కావాలంటే మా వాడికి. బట్ ప్రెసిడెంట్ కారు ఇప్పటికీ కొత్తగా ఉంది. మాది ఆర్డర్ వస్తున్నాయి ఫౌంటైన్ నుంచి. ఎంత పీస్ఫుల్గా ఉందో, బాగుంది చాలా. వచ్చేసి ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ అండ్ మెయిన్ కిచెన్ టన్నల్ ఫ్లాగ్ హోస్టింగ్. ఇప్పుడు మేము వచ్చేసి వివిఐపి ఎంట్రన్స్లో అయితే వెళ్తున్నాము. మెయిన్ బిల్డింగ్ ఇది. చెప్తుంది ఇక్కడ రండి. ఇంకా మెయిన్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. రాష్ట్రపతి మెయిన్ బిల్డింగ్ లోపల విజిటర్స్ ఎవరన్నా వస్తే సిట్టింగ్స్కి ఆమె మార్నింగ్ లేచినప్పుడు పడుకునే రూమ్స్ అన్నీ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ టన్నల్. నాకు చెప్పాను కదా కిచెన్ టన్నల్ అని. ఇది
ఇది అండర్ గ్రౌండ్ కిచెన్ అంట, అప్పట్లో వాడేవాళ్ళంట. ఎలా ఉంటుందో చూడాలి మనం. ప్రజెంట్ మనం అయితే టన్నల్లో ఉన్నాము. టన్నల్లో నుంచి వెళ్ళిపోతున్నాం సీక్రెట్గా. సెక్యూరిటీ పర్పస్ కోసం పెట్టారు అంతే, ఓన్లీ. ఎక్కడికి వెళ్తున్నా? వాడు పార్క్ కనపడడం లేట్ అంతే, జమ్మని వెళ్ళిపోతాడు. గో బాయ్. వాడు వెళ్ళిపోయి ఆడేసి వాడు వెళ్ళి అక్కడ వెళ్ళి ఆడుతున్నాడు, మేము ఇక్కడ బయట కూర్చోం. బట్ పేరెంట్స్కి కూర్చోడానికి బాగుంది ఇక్కడంతా. ఎక్కడున్నా కూడా రచ్చారా ఆయన ఈ చిన్న మా వాడు తెలియదు అక్కడ. అవును. అరు అరు ఇక నేను ఫ్రంట్ వెళ్ళిపోతున్నానని మా వాడైతే అరిచేస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు వెనకాల నుంచి. తిరిగి తిరిగి అయితే అలసిపోయాము. ఇక బాయిలర్ కోట్ లాగా పడిపోయింది. ఇంకా ఎక్కడ వచ్చినా అందే ఒక 1/2 అవర్. ఇక మిగతా టైంలో అందే. ఫుడ్ కోర్ట్ బయట ఉందంట, లోపల లేదంట. మనం పార్క్ చేసిన దగ్గర. అద్భుతమైన ప్లేస్కి వచ్చాము, చూడండి, చూపిస్తాను. అయితే ఒక పెద్ద క్లాక్ ఉంది, చూపిస్తాను చూడండి. ఫోర్ అయింది టైం, చూసారా? కరెక్ట్గానే వర్క్ అవుతుంది. వుడ్ అయిన ప్లేస్ ఉంది, సూపర్ ఉంది. ఇప్పుడు చూడండి మ్యాజిక్ సన్ చూడండి, పూత ఎట్లా వచ్చిందో మామిడి చెట్టుకి. ఫుల్ ఒక్కటి ఆరాంగా వస్తుంది నడుచుకుంటూ. ఇవి చూస్తున్నారు కదా, నాకు ఫ్లవర్స్ అన్నిటిలో నచ్చిన ఫ్లవర్స్ అయితే ఇవే అండి. ఎంత బాగున్నాయి అసలు చూస్తుంటే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.